హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. జనవరి టు సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఆల్రెడీ 24 క్లాసెస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇది 25th క్లాస్. డైలీ మీకు 50 క్వశ్చన్స్ అనేటివి చెప్పడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా చాలా యూజ్ అవుతాయి. సో మీరు కేర్ఫుల్గా డైలీ వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్లోకి ఎంటర్ అవుదాం. ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ వన్ అయితే చూసినట్లయితే, రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల 45 కొత్త రహదారి ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నీతి ఆయోగ్ యొక్క ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ WEPతో భాగస్వామ్యం చేసిన సంస్థ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 2 టెక్ మహీంద్రా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, వ్యవసాయ రంగంలో సహకారం కోసం ఏ సంస్థ AFC ఇండియా నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ ఆప్షన్ 4 అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బ్యాగేజ్ శానిటైజేషన్ ర్యాపింగ్ యంత్రాన్ని ఇటీవల ఏ రైల్వే స్టేషన్ ప్రవేశపెట్టింది? సో ఆన్సర్ ఆప్షన్ 3 అహ్మదాబాద్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, 2020 మార్చ్ 31 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన PMMY కింద రుణ లబ్ధిదారుల జాబితాలో ఏ రాష్ట్ర మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు? సో ఆన్సర్ ఆప్షన్ 2 తమిళనాడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విద్యార్థుల కోసం హెల్తీ బాడీ హెల్తీ మైండ్ ప్రచారాన్ని ఏ రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది? సో ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారత రైల్వే 33 బిలియన్ యూనిట్ల శక్తి వినియోగాన్ని ఏ సంవత్సరానికి చేరుకుంటుంది? సో ఆన్సర్ ఆప్షన్ 1 2030 సంవత్సరం నాటికి చేరుకుంటుంది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కేరళ సీఎం పినరాయి విజయన్ ఇటీవల ప్రారంభించిన కేరళ మొదటి మైరైన్ అంబులెన్స్ పేరు ఏమిటి? సో ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతీక్ష. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఎలక్ట్రానిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను డిజిలాకర్తో అనుసంధానించాలని ఏ విభాగం నిర్ణయించింది? సో ఆన్సర్ ఆప్షన్ 4 పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన ఖాతాలలో ఎంత శాతం పనిచేస్తున్నాయి? సో ఆన్సర్ ఆప్షన్ 2 86.3% పనిచేస్తున్నాయి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఏ సంస్థ భాగస్వామ్యంతో సస్టైనబుల్ ఫైనాన్స్ కొలాబరేటివ్ను ఇటీవల ప్రారంభించింది? సో ఆన్సర్ ఆప్షన్ 4 యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇండియా UNDP ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశం యొక్క మొదటి అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించబోతుంది? సో ఆన్సర్ ఆప్షన్ 3 కేరళ ప్రారంభించబోతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, స్వచ్ఛమైన శక్తికి ప్రాప్యతను పెంచడానికి రీన్యూ పవర్ ఏ సంస్థతో సహకరించింది? సో ఆన్సర్ ఆప్షన్ 4 ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, వైల్డ్ పోలియో రహితంగా ఏ ఖండాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆఫ్రికా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, 2023 చివరి నాటికి 35 దేశాల్లోని పాఠశాలల కోసం ఇంటర్నెట్ కనెక్టివిటీ ల్యాండ్స్కేప్ను మ్యాప్ చేయడానికి
యూనిసెఫ్తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ ఆప్షన్ 2 ఎరిక్సన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కోవిడ్-19 పాఠశాల మూసివేత సమయంలో పిల్లలు నేర్చుకోవడం కొనసాగించగలరా అనే నివేదికను విడుదల చేసిన సంస్థ. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇటీవల జరిగిన 5వ బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్స్ సమావేశంలో భారత్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? సో ఆన్సర్ ఆప్షన్ 2 సోమ్ ప్రకాష్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరిహద్దు ప్రాంతంలోని అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత్ $5 మిలియన్ 4వ విడత సహాయాన్ని ఏ దేశానికి మంజూరు చేసింది? సో ఆన్సర్ ఆప్షన్ 4 మయన్మార్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే శాంతి పరిరక్షక దళాలలో మహిళల అధిక భాగస్వామ్యం కోసం ఇండోనేషియా ప్రవేశపెట్టిన యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాన్ని ఏ దేశం స్పాన్సర్ చేసింది? సో ఆన్సర్ ఆప్షన్ 2 భారత్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇటీవల జరిగిన 8వ తూర్పు ఆసియా సమ్మిట్ ఆర్థిక మంత్రుల సమావేశం ASEMలో భారత్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? సో ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష్ గోయల్. సో ఆన్సర్ ఆప్షన్ 1 ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB. నెక్స్ట్ వన్ చూసినట్లయితే NBFC MFIలకు రుణ క్రెడిట్ గ్యారంటీ ఉత్పత్తి స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ అండ్ పార్షియల్ గ్యారంటీ ప్రోగ్రాంలకు ప్రారంభించిన సంస్థ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 4 నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రైతుల క్రెడిట్ విలువను పొందడానికి ఉపగ్రహ డేటాను ఉపయోగించిన దేశంలో మొదటి బ్యాంక్ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 1 ICICI బ్యాంక్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వర్చువల్ ఇండో జపాన్ వ్యాపార ఫోరంను నిర్వహించిన సంస్థ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 1 ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ICC. నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలో ఓమ్ని కలెక్ట్ పేరుతో వన్ స్టాప్ బిజినెస్ సొల్యూషన్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 3 HSBC ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయ యువకుల కోసం లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ను ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 4 యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మోసాల కేసుల రూపాయలు 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎంత పెరిగింది? సో ఆన్సర్ ఆప్షన్ 3 28% పెరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా BCSBIను రద్దు చేయాలని ఈ సంస్థ నిర్ణయించింది? సో ఆన్సర్ ఆప్షన్ 2 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పునరుత్పాదక ఇంధన విద్యుత్ సరఫరా పరిష్కారం ఇంధన నిల్వను అన్వేషించడానికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ గ్రీన్కో ఎనర్జీస్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? సో ఆన్సర్ ఆప్షన్ 2 NTPC విద్యుత్ వ్యాపార్ నిగమ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటిటివ్నెస్ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతి సన్నద్ధత సూచిక 2020లో మొత్తం ర్యాంకింగ్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? సో ఆన్సర్ ఆప్షన్ 4 గుజరాత్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పారదర్శక సమగ్ర పనితీరు రేటింగ్ వ్యవస్థను స్థాపించడానికి వెండర్ పెర్ఫార్మెన్స్
ఎవాల్యుయేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 4 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విధంగా ఎంత విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్ కార్యకలాపాలకు ఉంచారు? సో ఆన్సర్ ఆప్షన్ 3 రూపాయలు 20,000 కోట్లు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వినియోగదారుల డిజిటల్ అనుభవాలను పెంచడానికి ఏ ప్రైవేట్ రంగ బ్యాంక్ అడోబ్తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది? సో ఆన్సర్ ఆప్షన్ 1 హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎంఎస్ఎంఈల కోసం కొత్త మార్కెట్ను ప్రారంభించడానికి నేపాల్ యొక్క కస్టోడియల్కి సహకరిస్తున్న సంస్థ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్లిప్కార్ట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎంతలోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారాలకు జిఎస్టీ నుంచి మినహాయింపు పరిమితి లభిస్తుంది? సో ఆన్సర్ ఆప్షన్ 3 40 లక్షలు రూపాయలు 40 లక్షలు. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ సంస్థ ఇండియా కాంపోనెంట్ ఆఫ్ ది నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ ఫర్ ఆసియాను ప్రారంభించింది? సో ఆన్సర్ ఆప్షన్ 3 నీతి ఆయోగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భూమికి దగ్గరగా ఎగురుతున్న గ్రహశకలం 2020 క్యూజీను ఏ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు కనుగొన్నారు? సో ఆన్సర్ ఆప్షన్ 3 ఐఐటి బొంబాయి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత వైమానిక దళం ప్రారంభించిన మొబైల్ అనువర్తనం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 3 IAAF. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతరిక్ష పరిశోధనల ప్రోత్సాహం కోసం ఇస్రో తన మొదటి ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ ఆప్షన్ 3 వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా పౌరులకు ఏ యాప్ సేవలను సులభతరం చేయడానికి సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియాతో నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ ఆప్షన్ 1 ఉమాంగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాన్ని అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ ఆధారిత ఆటోమేటివ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 2 ఫోర్స్ మోటార్స్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఐటి పూర్వ విద్యార్థుల కౌన్సిల్ రుస్సాఫ్ట్తో కలిసి ఏ యూనివర్సిటీ ప్రపంచంలో అతిపెద్ద వేగవంతమైన హైబ్రిడ్ క్వాంటమ్ కంప్యూటర్ను భారత్లో తయారు చేయనుంది? సో ఆన్సర్ ఆప్షన్ 4 మాస్కో స్టేట్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్సిసి శిక్షణ కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? సో ఆన్సర్ ఆప్షన్ 1 TGNCC. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాకిస్తాన్ నేవీ కోసం యుద్ధ నౌక టైప్ 054 క్లాస్ని ప్రారంభించిన దేశం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ 4 చైనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెరుకు ధరలను చక్కెర రేటుతో అనుసంధానించాలని సిఫార్సు చేయడానికి నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? సో ఆన్సర్ ఆప్షన్ 4 రమేష్ చంద్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ IEX MD CEO పదవికి ఎవరు రాజీనామా చేశారు? సో ఆన్సర్ ఆప్షన్ 2 రాజీవ్ శ్రీవాస్తవ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 57 DRDO ల్యాబుల చార్టర్ ఆఫ్ డ్యూటీలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 మంది సభ్యుల కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? సో ఆన్సర్ ఆప్షన్ 1 వలిపెరామ గోపాలరావు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రధానమంత్రి పదవికి
ఇటీవల రాజీనామా చేసిన షింజో ఆబే ఏ దేశానికి చెందినవారు? ప్రధానమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేసిన షింజో ఆబే ఏ దేశానికి చెందినవారు? సో ఆన్సర్ ఆప్షన్ 2 జపాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణం సాధించిన భారతీయుడు ఎవరు? సో ఆన్సర్ ఆప్షన్ 1 నీలకంఠ భాను ప్రకాష్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన పౌలోమి గటక్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? సో ఆన్సర్ ఆప్షన్ 4 టేబుల్ టెన్నిస్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్లో చెప్పుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం మరికొన్ని క్వశ్చన్స్ని చూద్దాము. సో మీరు మాత్రం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.